అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఐపీఎల్ 2024 టికెట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. నేను హైదరాబాద్లోని జిమ్ఖానా స్టేడియానికి అయితే వెళ్తా ఉన్నాను. ఎందుకంటే మనకు హాఫ్లీ టికెట్స్ అక్కడనే అవైలబుల్గా ఉంటాయి కదా. సో నేనైతే లాస్ట్ టైం 2 times ఐపీఎల్ మ్యాచ్ చూసినప్పుడు నేను జిమ్ఖానా స్టేడియం దగ్గరే తీసుకున్నాను, ఆ 3-4 years బ్యాక్. సో అప్పుడు మనం క్రిస్ గేల్కి వీరాభిమాని. సో ప్రజెంట్ అయితే నేను నాకు తెలిసి సిఎస్కే మ్యాచ్ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మేబీ ధోనికి లాస్ట్ మ్యాచ్ అని అంటారు కదా. సో ధోని కోసమైనా మన ఈ మ్యాచ్ టికెట్స్ అవైలబుల్ ఉంటాయా లేదా నేను తెలుసుకోవడానికి వెళ్తున్నాను. యాక్చువల్లీ నేను రోహిత్ శర్మ ఫ్యాను ప్రజెంట్. బట్ ఓకే, రోహిత్ శర్మ మ్యాచ్ రోహిత్ శర్మ కోసం నెక్స్ట్ టైం అని వెళ్ళొచ్చు. బట్ డబ్బులు మన దగ్గర ఉంటే ప్రతి మ్యాచ్ చూడొచ్చు. కానీ మనకైతే ప్రజెంట్ రిలీజ్ చేసిన షెడ్యూల్ ఉంది కదా, ఈ షెడ్యూల్లో మనకు హైదరాబాద్లో 2 మ్యాచ్లు అయితే అవైలబుల్గా ఉంది. సో 2 మ్యాచ్లు ఏంటంటే ఒకటి ముంబై తోటి, ఒకటి సిఎస్కే తోటి. హాట్ కేక్ లెక్క టికెట్స్ ఇట్లా ఓపెన్ చేస్తే మొత్తం బుకింగ్ అయిపోతాయి కదా. సో ఈ టికెట్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం జిమ్ఖానా స్టేడియంకి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. దారిలో చిన్న పని చూసుకొని వచ్చే వరకు కొంచెం లేట్ అయింది. సో ఇదే మన లెఫ్ట్ సైడ్లో ప్రజాభవన్, ఇందాక వెళ్ళిపోయింది. ఇది బేగంపేట ఫ్లైఓవర్ చూస్తున్నారు ఎట్లా ఉందో. నాకు తెలిసి ఇంకొక 5 minutesలో మనం రీచ్ అవుతాం మన జిమ్ఖానా స్టేడియానికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. చాలామంది ఫేమస్ పర్సన్స్ ఇక్కడ చదువుకున్నారు. ఆల్మోస్ట్ రీచ్ అయినా మనం. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇది ప్యారడైజ్ మెట్రో స్టేషన్. ఇది దిగంగానే మనకు లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంటుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇది పరేడ్ గ్రౌండ్. ఇక్కడ మొత్తం పెద్ద గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్. సో ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ తీసుకోవాలి మనం. చూడండి, ఒకవేళ మీరు టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకొని మళ్ళీ ఫిజికల్ టికెట్స్ కోసం రావాలనుకుంటే డైరెక్ట్ మళ్ళీ ఉప్పల్ అక్కడ స్టేడియం మెట్రో స్టేషన్ నుండి డైరెక్ట్ మళ్ళీ ఇక్కడికి మన ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో వచ్చి ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ 1 kilometer or 1/2 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మరి టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి ఎంత ఖాళీగా ఉందో ఈరోజు. చూద్దాం అక్కడ ఎట్లా ఉందో పరిస్థితి. ఎండ బీభత్సంగా కొడుతుంది. ఇప్పుడే ఇక్కడికి వచ్చిన, టైం 1 o'clock అవుతుంది. బైక్ పార్క్ చేసిన. మన వెనకాల ఉంది కదా, అంటే లోపలికి వెళ్ళాలి. సో ఇది జిమ్ఖానా గ్రౌండ్ ఉంటుంది. లోపల పెద్దగా ఉంటుంది. ఒకసారి మీకు లోపల చూడండి, చాలా పెద్దగా ఉంటుంది అది గ్రౌండ్. సో మనం ఇట్లా లోపలికి వెళ్దాం. కెమెరా నాట్ అలౌడ్ అనుకుంటా. ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కొని వద్దాం. ఇదే లోపల సైడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గేట్కి లోపలికి వెళ్ళాలి. ఇందాక ఇక్కడికి 2-3 వచ్చి తిరిగిపోయారు. మొత్తం ఖాళీ ఉన్నది చూస్తున్నారు కదా. ఇక్కడ కెమెరా అలౌ లేదు. లోపల కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వచ్చిన. ఏంటంటే మనకు ప్రజెంట్ ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ టికెట్స్ మాత్రమే ఇప్పుడు పేటీఎంలో అవైలబుల్ ఉన్నాయి. 1500 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. 1500, 2500, 4000, 4500 అనుకుంటా టికెట్స్ రేట్స్. సో మీరు టికెట్స్ తీసుకున్నాక ఇక్కడికి రావాలి. మీరు టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కదా, పేటీఎంలో బుక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడికి రావాలి. ఫిజికల్ టికెట్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు స్టేడియంకి వెళ్ళాలి, లేకపోతే అలౌ చేయరు. గుర్తుపెట్టుకోండి, టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి. వచ్చి ఇక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకొని, ఫిజికల్ టికెట్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం స్టేడియం లోపలికి వెళ్తేనే, స్టేడియం దగ్గరికి వెళ్తేనే అలౌ చేస్తారు. సో మనకు ఆన్లైన్లో పేటీఎంలో బుక్ చేసుకున్నామని స్టేడియం దగ్గరికి వెళ్తే మాత్రం అది అలౌ చేయరు. అట్లా కొంతమంది వెళ్ళి రిటర్న్ వచ్చి మళ్ళీ మ్యాచ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, లేట్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఇన్ఫర్మేషను. మేబీ రిమైనింగ్ టికెట్స్ నాకు తెలిసి 22nd అట్లా ఓపెన్ చేస్తారు. అంటే ఇంకా అక్కడ సెక్యూరిటీ అడిగి తెలుసుకున్నాను. చాలామంది వచ్చి తిరిగి వెళ్ళారు ఇందాక కూడా. అక్కడ సెక్యూరిటీ మాత్రమే అడిగి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. ప్రజెంట్ అయితే ముంబై టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. పేటీఎంలో బుక్ చేసుకోండి ఎవరైనా వెళ్ళేవాళ్ళు. సో మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి. ముంబై మ్యాచ్ అన్న చూడడానికి ట్రై చేద్దాం. కాకపోతే పైన 1500 rupees పైన ఉంది. ఒకప్పుడు నేను క్రిస్ గేల్ అభిమాని అని చెప్పాను కదా. అప్పుడు 4 years బ్యాక్ మ్యాచ్ చూడడానికి వెళ్ళినప్పుడు 900 or 800-900లో టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాను. సో ఇప్పుడు ఆ టికెటే ఇప్పుడు 1500 rupees ఉంది, చాలా పైన. అక్కడ నుంచి చూస్తే వ్యూ ఏం కనబడదు. మినిమం 2500 పెడితే కిందికి వస్తాం అనుకుంటా. మేబీ 2500 పెడితే కొంచెం దగ్గర నుంచి చూడడానికి బాగుంటుంది. లేకపోతే ఫోన్లో చూసుకుంటూ బెటర్. మనం ఫోన్లో కానీ టీవీలో కానీ చూసుకుంటూ కానీ బెటర్. సరే బ్రో, మరి టికెట్స్ అయితే పేటీఎంలో బుక్ చేసుకున్నాక ఇక్కడికి ఎప్పుడు రావాలి, టికెట్స్ తీసుకోవాలని అనుకుంటారు. మ్యాచ్ జరగడానికి ఒక రోజు ముందైనా రావచ్చు, లేకపోతే మ్యాచ్ అది ఏ రోజు అయితే జరుగుతుందో ఆ రోజే వచ్చి ఆ ఫిజికల్ టికెట్స్ తీసుకొని మనం స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూడవచ్చు. సో ఇది విషయం. కన్ఫ్యూజన్ ఏం లేదనుకుంటున్నా మీకైతే. మ్యాచ్ స్టార్ట్ అయినాక కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి ఇంకా 4 days తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుస్తుందని నేను కనుక్కుంటా. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కూడా నెక్స్ట్ వీక్లో మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఇది విషయం. బాయ్.